గైస్ ఫైనలీ నెక్స్ట్ రాబోతున్న 9th anniversary ఈవెంట్ స్పెషల్ మిస్టరీ షాప్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. దీంట్లో మస్తు బండిల్స్ అయితే వేసాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. అండ్ ఫైనలీ మళ్ళీ బండిల్స్ అయితే రిటర్న్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఫ్రీగా మనకు వచ్చేసి లెజెండరీ స్కైడే స్కిన్ అయితే దొరకబోతుంది. అండ్ ఫ్రీగా మనకు బ్లడ్ మూన్ థీముడ్ ఇమోట్ అయితే దొరకబోతుంది అనమాట. ఇంతేకాదు 500 డైమండ్స్ కూడా ఫ్రీగానైతే దొరకబోతున్నాయి. అండ్ బ్లడ్ మూన్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే చూడబోతున్నాం. ఇంకా బ్లడ్ బూల్ ఈవెంట్ స్పెషల్గా మనకు వచ్చేసి కొన్ని ఫ్రీ రివార్డ్స్ కూడా దొరకబోతున్నాయి. 9th anniversary ఈవెంట్ స్పెషల్గా ఫ్రీ ఫిష్ స్కిన్ దొరకబోతుంది, మ్యాజిక్ క్యూబ్ అయితే దొరకబోతుంది. అండ్ మళ్ళీ మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అయితే అప్డేట్ అయితే కాబోతుంది. దాంట్లో మస్తు రివార్డ్స్ అయితే ఇవ్వబోతున్నాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. టోటల్ ఈరోజు వీడియోలో మస్తు అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. చలో మరి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దామా. ఈరోజు మన గేమ్లోకి వచ్చేసి ఒక ఫ్రీ ఇమోట్కి సంబంధించిన ఈవెంట్ అయితే వచ్చేది కదా. దీంట్లో సింపుల్ మిషన్స్ కంప్లీట్ చేసినది మన గెరీనా బాబాయ్ వచ్చేసి ఒక మస్త్ ఇమోట్ అయితే మనకు ఫ్రీగానైతే ఇస్తుండనమాట. అండ్ ఇమోట్స్ చూడడానికి కూడా చాలా ఫన్నీగానైతే ఉండాలన్నమాట. మరి మిషన్స్ కంప్లీట్ చేసి ఈ ఇమోట్ని అయితే పక్కనైతే మీరైతే క్లెయిమ్ అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకు తొందరలోనే స్క్వాడ్ ట్రెజర్ టాప్అప్ ఈవెంట్ అయితే రాబోతుంది. ఇక్కడ అఫీషియల్ బ్యానర్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఈ 9th anniversary స్పెషల్గా మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే రావచ్చు. దీని ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు, బట్ ఈ 3-4 డేస్లో మనకైతే వచ్చేస్తుంది గేమ్లోకి వచ్చేసి స్క్వాడ్ ట్రెజర్ టాప్అప్ ఈవెంట్ అయితే. దీంట్లో వచ్చేసి మనకు అనేది ఇదేదో సైత్ స్కిన్ అయితే చూడనిపిస్తుంది, పరంగ్ స్కిన్. ఇంకా దానితో పాటు మనకు వచ్చేసి సెలబ్రేషన్ డ్యాన్స్ ఇమోట్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఇమోట్ వచ్చేసి ఇలానైతే చూడడం లభిస్తుంది. అండ్ ఇంకా మనకు ఫైనల్ షాట్ అయితే రాబోతుంది అనమాట. ఫెడెడ్ వీల్ ఈవెంట్ వచ్చేసి ఇది 28వ తారీఖు మన గేమ్లోకి అయితే రాబోతుంది అనమాట. ఈ ఫెడెడ్ వీల్ ఈవెంట్ వచ్చేసి దీంట్లో 9th anniversary ఈవెంట్ స్పెషల్గా డిజైన్ చేసిన ఇదేంటిది ఫైనల్ షాట్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. అండ్ చూసుకోవచ్చు ఈ ఫైనల్ షాట్ కూడా మన గెరీనా బాబాయ్ వచ్చేసి చాలా బాగా డిజైన్ అయితే చేశాడు. మరి మీకు నచ్చుంటే దీన్ని తీసుకొని పక్కనైతే 1200 డైమండ్స్ అయితే సేవ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే అన్ని డైమండ్లు అయితే పక్కనైతే పడితే మన గెరీనా బాబాయ్ అలా డిజైన్ చేశాడు కదా ఫైనల్ షాట్ వచ్చేసి. అండ్ ఇంకా దీని తర్వాత 2వ తారీఖు వచ్చేసి మన గేమ్లోకి అయితే న్యూ ఈవో వాల్ట్ ఈవెంట్ అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ అఫీషియల్ బ్యాన్ అయితే మీరైతే చూసుకోవచ్చు. బట్ దీంట్లో అద్దరు ఈవో గన్స్ అయితే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఒక్కటే ఈవో గన్ అయితే ఉంది, అదే మన హగ్ గన్ స్కిన్ అనమాట. సో ఎగ్ గన్ స్కిన్ మనకు మేబీ వేరే సపరేట్ రింగ్ ఈవెంట్లో కూడా అయ్యొచ్చు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. మరి చూద్దాం, ఇంకా ఫుల్ పోస్టర్ అయితే లీక్ అయితే కాలేదు, బట్ మాక్సిమం ఛాన్సెస్ మనకు ఈవో వాల్ట్ ఈవెంట్లో వస్తుందని అయితే లీక్స్ అయితే వచ్చాయి. ఒకవేళ ఈవో వాల్ట్ ఈవెంట్లో వస్తే మనకు అనేది ఇలానైతే చూడడం లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్ వచ్చేసి దాంట్లో ఈవో హగ్ గన్ స్కిన్ అండ్ ఈవో వాల్ట్ రొటేషన్లో వచ్చేస్తే ఈవో P90 ఈవో గ్రోజన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఇంకొక గన్ స్కిన్ మనకు కన్ఫర్మ్ కాలేదు కదా, సో అందుకని ఏం గన్ స్కిన్ అనేది ఇంతవరకు అయితే చూపిస్తలేదు అనమాట. సో ఇంకో 2-3 రోజులలో కన్ఫర్మ్ అయితే అయిపోతే నెక్స్ట్ ఈవో వాల్ట్ ఈవెంట్లో ప్రాపర్గా ఏమేం గన్ స్కిన్స్ రాబోతున్నాయని అయితే అప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇంకా ఇప్పుడైతే ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకు జూలై 10వ తారీఖు అయితే మన గేమ్లోకి అయితే ఫ్రీ మ్యాజిక్ క్యూబ్ ఈవెంట్ అయితే రాబోతుంది. బట్ మనమైతే ఫ్రేగ్మెంట్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక 100 ఫ్రేగ్మెంట్స్ వచ్చేసి మన గెరీనా బాబాయ్ అయితే మనకు ఫ్రీగానైతే ఇస్తాడు. సో వాటిని యూజ్ చేసి మనమైతే మ్యాజిక్ క్యూబ్ని అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా స్టోర్ కూడా అప్డేట్ అయితే ఆ రోజే అవుతుంది మేబీ వచ్చేసి. సో అప్డేట్ అయితే దాంట్లో ఏమేమి రివార్డ్స్ వస్తాయి ఒకసారి అయితే చూద్దామా. సో దాంట్లో వచ్చేసి మేబీ ఈ వుల్ఫ్ అయితే అరివెల్ యానిమేషన్ వచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ అరివెల్ యానిమేషన్ చాలా లెజెండరీగా చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకనేది ఏకంగా 2 మ్యాజిక్ క్యూబ్స్కి వచ్చేసి పోకర్ MP40 అయితే చూడడం లభిస్తుంది. బట్ ఇదైతే అస్సలు ఇయ్యడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. దీని ప్లేస్లో వేరే ఏదన్నా గన్ స్కిన్ అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. ఇంకా ఒక మ్యాజిక్ క్యూబ్కి వచ్చేసి ఏకంగా లాల్ ఇమోట్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఈ లాల్ ఇమోట్ని చూసి చాలా మంది సంతోషపడైతే ఉన్నారనమాట. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి గోల్డెన్ షేడ్ బండిల్ కూడా చూడడం లభిస్తుంది అనమాట. ఏకంగా చాలా నెక్స్ట్ లెవెల్ రివార్డ్స్ అయితే మన గెరీనా బాబాయ్ ప్రీ యాక్సెస్లో పెట్టాడనమాట. బట్ ఈ ప్రీ యాక్సెస్లోకి వెళ్ళి మనకు లాల్ ఇమోట్, పోకర్ MP40, గోల్డెన్ షేడ్ బండిలు ఈ 3 రివార్డ్స్ అయితే అస్సలు రావు. 110% నాకు తెలిసినంత వరకు అయితే ఈ స్ట్రీట్ బాయ్ బండిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది, ఎందుకంటే దీనికి క్రేజ్ అయితే పోయేది కదా గేమ్లో వచ్చేసి. అండ్ ఇంకా ఈ టాస్క్ ఫోర్స్ బండిల్ ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చాడు మన ఇండియన్ సర్వర్లో. దీన్ని మ్యాజిక్ క్యూబ్స్లో వేసి ఏం చేసుకుంటాడు మన గెరీనా బాబాయ్ వచ్చేసి. ఏమో మన గెరీనా బాబాయ్ గురించి చెప్పలేం కదా, వేసినా వేయచ్చు ఆ ఫిమేల్ బండిల్ వచ్చేసి. అండ్ ఇంకా ఒక 5వ తారీఖు వచ్చేసి ఫ్రీ స్కై డైవ్కి సంబంధించిన ఈవెంట్ అయితే రాబోతుందన్నమాట. 5వ తారీఖు కాదు 3వ తారీఖుకే రాబోతుందన్నమాట. దీంట్లో సింపుల్ మిషన్స్ కంప్లీట్ చేసుకొని మనమైతే స్కై డైవ్ని వచ్చేసి కొన్ని రోజుల వరకు అయితే ఫ్రీగానైతే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రయల్కి అయితే ఫ్రీగానైతే ఇవ్వబోతుండే ఈ స్కై డైవ్ వచ్చేసి. ఎంట్రింగ్ అరైవల్ యానిమేషన్ అయితే చూసుకోవచ్చు, ఇలానైతే ఉంటుంది అనమాట. స్కై డైవ్ వచ్చేసి చాలా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తాడు కదా ఎంట్రింగ్ యానిమేషన్ కూడా మన గెరీనా బాబాయ్ వచ్చేసి.
మరి మీరైతే ట్రై అయితే చేయండి. ఒక 10 అన్న 15 డేస్ వరకైనా మనకు ఫ్రీగానైతే ఇస్తాడు. సో ఆ ట్రైలో మీకు నచ్చుంటే మీరైతే డైమండ్స్ అయితే ఈ అరైవల్ యానిమేషన్ అయితే పర్చేస్ అయితే చేయాలన్నమాట. సో అది స్కై డైవ్. సో ఈ స్కై డైవ్ వచ్చేసి ఫీడెడ్ వీల్ ఈవెంట్ ద్వారా 8వ తారీఖు అయితే మన గేమ్లోకి అయితే రాబోతుంది అనమాట. ఇప్పుడు మనకు పర్మనెంట్ అయితే దొరికేస్తుంది, ఎందుకంటే మనం డైమండ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కదా. ఈ స్కై డైవ్ వచ్చేసి ఇప్పుడైతే ఫీడెడ్ వీల్ ఈవెంట్లోకి వెళ్ళి సో ఇలానైతే చూడాలనిపిస్తుంది అనమాట. ఇలా మనం అయితే ఎజెక్ట్ నొప్పినప్పుడు మన స్క్వాడ్ తోటి కలిసి నలుగురం అయితే కిందనైతే పడుతూ ఉంటాం అన్నమాట. మీకు ఆల్రెడీ ఇన్ గేమ్లో కూడా దీన్ని రివ్యూ అయితే చేశాను కదా, సో మీరు అందరూ చూసే ఉంటారనమాట. లేదా మీరు ఇక్కడ కింద ట్రై అవుట్ మీరు నొక్కినా మీరైతే చూసుకోవచ్చు రివ్యూ వచ్చేసి ఓవరాల్గా ఎలా ఉంటుందో ఇన్ గేమ్లోనైతే ఈవెంట్ వచ్చినప్పుడు. అండ్ ఇంకా ఫైనలీ బన్నీ బండిల్స్ అయితే రిటర్న్ అయితే రాబోతున్నాయి అనమాట. ఇక్కడ అఫీషియల్ బ్యానర్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మీ అందరి ఫేవరెట్ అయిన బన్నీ వారియర్ బండిల్ కూడా మన గెరీనా బాబు అయితే రిటర్న్ అయితే ఇస్తుండు. దాంతోపాటు బన్నీ మాస్టర్ మైండ్ బండిల్ కూడా చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఏమన్నా ఉందా ఈ బండిల్ వచ్చేసి. ఆయన తర్వాత బన్నీ కెప్టెన్ బండిల్ అయితే చూడడానికైతే లభిస్తుంది. ఈ బండిల్ వచ్చేసి అంత గొప్పగానైతే లేదన్నమాట. అండ్ ఇంకా దీని తర్వాత మీ అందరి ఫేవరెట్ అయిన బన్నీ వారియర్ బండిల్ అయితే ఫైనలీ చూడడానికైతే లభిస్తుంది అనమాట. ఈ బండిల్ కూడా మన గేమ్లోకి వచ్చేసి రిటర్న్ అయితే రాబోతుంది. ఇంకా దాని తర్వాత బన్నీ హెడ్ మ్యాన్ బండిల్ కూడా చూడడానికైతే లభిస్తుంది అనమాట. అండ్ గ్యారంటెడ్ ప్రైస్ వచ్చేసి మనకు అనేది 200 స్పిన్స్లో చూడడానికైతే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఎక్స్చేంజ్ స్టోర్ మీద కూడా ఒకసారి లుక్ అయితే వేసుకుందామా. సో ఎక్స్చేంజ్ స్టోర్లో వచ్చేసి మనకు అనేది మాస్టర్ మైండ్ బన్నీ బండిల్ వచ్చేసి 600 యూనివర్సల్ టోకెన్కి అయితే పెట్టాడు. కెప్టెన్ బండిల్ వచ్చేసి 500, బన్నీ వారియర్ బండిల్ వచ్చేసి 500, ఇంకా మిగతా 480 అలానైతే పెట్టాడు అనమాట. ఇంకా బ్లూ లాక్ కొలాబరేషన్ వచ్చేసి జూలై 17 నుంచి అయితే మన గెరీనా బాబు అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారన్నమాట. మరి ఆ కొలాబరేషన్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయి ఒకసారి అయితే చూద్దామా. ఫస్ట్ వచ్చేసి మనకైతే రెయిన్ బండిల్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఈ బండిల్ ఎంటరింగ్ యానిమేషన్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు ఇలానైతే ఉన్నదన్నమాట. ఒకటే బండిల్ అయితే డిజైన్ అయితే వేసాడు మన గెరీనా బాబు వచ్చేసి బ్లూ లాక్ చాప్టర్ 2 కొలాబరేషన్ స్పెషల్గా వచ్చేసి. అండ్ ఇంకా ఈ బండిలో వచ్చేసి మనకు నాక్ డౌన్ అండ్ ఎలిమినేషన్ ఎఫెక్ట్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈ బండిల్ తర్వాత వచ్చేసి మనకైతే టోకన్స్ అయితే చూడడానికి లభిస్తున్నాయి అనమాట. మేబీ బ్లూ లాక్ చాప్టర్ 2 కొలాబరేషన్ స్పెషల్గా వచ్చేస్తే చాప్టర్ 1 బండిల్స్ కూడా మన గెరీనా బాబు వచ్చేసి రిటర్న్ అయితే వేయచ్చు అనమాట. ఎందుకంటే ఏం ఎక్కువ బండిల్స్ అయితే రిటర్న్ అయితే అదే డిజైన్ అయితే వేయలేదు కదా. సో అందుకనే చాప్టర్ 1 కొలాబరేషన్కి సంబంధించిన 2-3 బండిల్స్ అయితే రిటర్న్ అయితే ఇస్తాడు 110%గా వచ్చేసి. అండ్ ఇంకా ఈ బ్లూ లాక్ కొలాబరేషన్కి సంబంధించిన టోకన్ అయితే చూసుకోవచ్చు. బ్లూ లాక్ టోకన్ అయితే ఉంది. అండ్ ఒక బ్లూ లాక్ వౌచర్ కూడా చూడడం లభిస్తుంది. ఇంకా రెయిన్ అవతార్ కూడా మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఒక ఫుట్బాల్ అయితే లూడ్ బాక్స్ స్కిన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఈ లూడ్ బాక్స్ స్కిన్ తర్వాత వచ్చేస్తే మనకు అనేది ఇదేంటిది బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ థీమ్ మీద వచ్చేసి చాలా ఫన్నీగానైతే ఉంది కదా. ఇది మనకు ఫ్రీగా దొరికే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా ఫ్రేమ్స్ కూడా అయితే చూసుకోవచ్చు బ్లూ లాక్ కొలాబరేషన్కి సంబంధించి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకైతే చూడడం లభిస్తున్నాయి. అండ్ ఇంకా సమ్ స్టిక్కర్స్ కూడా అయితే మీరైతే చూసుకోవచ్చు. అంత గొప్ప రివార్డ్స్ అయితే మన గెరీనా బాబాయ్ బ్లూ లాక్ చాప్టర్ 2కి సంబంధించి అయితే డిజైన్ అయితే చేయలేదు. యావరేజ్గానే ఉండబోతుంది బ్లూ లాక్ చాప్టర్ 2 వచ్చేసి. నాకైతే అంత గొప్పగా అనిపిస్తలేదు. ఇంకా చెల్లు ఇప్పుడైతే ఫైనలీ మనమైతే 9th యానివర్సరీ స్పెషల్గా రాబోతున్న మిస్ట్రీ షాప్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. చలో ఫస్ట్ అయితే మన లక్ అయితే ట్రై అని వచ్చేసేసినాం. దీంట్లో 83% అయితే ఆఫ్ అయితే వచ్చేది. ఎంటర్ అయితే అయిపోయినాం మనం మిస్ట్రీ షాప్ ఈవెంట్లోకి వెళ్ళి వచ్చేసి. దీంట్లో వచ్చేసి మనకైతే ఫ్రీ స్టైల్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఈ బండిల్ టాప్ వచ్చేసి చాలా బాగా డిజైన్ చేశాడు మన గెరీనా బాబు వచ్చేసి. అండ్ హెడ్ ఫోన్లో మనకైతే కొద్దిగా మెరుస్తున్న యానిమేషన్ కూడా యాడ్ చేశాడు. అండ్ ఇంకా దాని తర్వాత రైనింగ్ కాయిన్స్ అయితే ఇమోట్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. బాగానే ఉంది ఇమోట్ కూడా వచ్చేస్తే. అండ్ ఇంకా ఈ ఇమోట్ తర్వాత వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు సమ్ అదర్ ఐటమ్స్ కూడా చూడడం లభిస్తున్నాయి. అండ్ ఇంకా ఈ మిస్ట్రీ షాప్ ఈవెంట్ మన గేమ్లోకి వచ్చేస్తే జూలై 14th or 15th తారీఖు అయితే మన గేమ్లోకి అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడు చూపించిన రివార్డ్స్లలో కొన్ని రివార్డ్స్ కూడా మన గెరీనా బాబు అయితే రిమూవ్ చేసి కొత్త రివార్డ్స్ అయితే ఎక్స్ట్రాగా కూడా అయితే యాడ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా అదర్ సైడ్ అయితే మనం అయితే చూడలే కదా. సో ఇప్పుడు స్విచ్ అయితే చేద్దాము. అదర్ సైడ్లో వచ్చేసి మనకైతే ఈ ఫిమేల్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. బాగానే డిజైన్ చేశాడు. ఈ ఫిమేల్ బండిల్ కూడా వచ్చేసి మన గెరీనా బాబు వచ్చేసి. అండ్ ఇంకా ఈ ఫిమేల్ బండిల్ తర్వాత వచ్చేసి మనకైతే ఏం రివార్డ్ చూడడం లభిస్తుంది అంటే అదేంటిది 8th యానివర్సరీ ఈవెంట్ స్పెషల్గా డిజైన్ చేసిన ఇన్ఫినిటీ కండక్టర్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఈ బండిల్ మిస్ట్రీ షాప్ ఈవెంట్లో ఇచ్చేదందుకైతే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 8th యానివర్సరీ ఈవెంట్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది కూడా ఈ బండిల్ని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే అంత గొప్పగా డిజైన్ చేయలేదు కదా మన గెరీనా బాబు వచ్చేసి. అండ్ ఇటు సైడ్ కూడా ఈవో యూనివర్సల్ టోకన్స్ అయితే చూడడం లభిస్తున్నాయి. సో ఇది మిస్ట్రీ షాప్ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫుల్లీ అయితే మీకైతే చెప్పేశాను కదా. మరి ఇంక ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతనే. మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటేసండి. అలానే మన ఛానల్ కొద్దిగా వస్తున్నా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ మంచి
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుసుకుందాం. అండ్ దెన్ టాటా బై బై, సీ యూ సూన్.